చాలా ఆనందంగా అనిపించింది. బాగుంది సినిమా. విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ నుంచి ఫ్యామిలీ స్టార్గా మారాడు కదా, అది ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఇంకా సినిమా కూడా బాగుంది. విజయ్ దేవరకొండ రౌడీ స్టార్గా చూడడం ఇష్టం, ఫ్యామిలీ స్టార్గా చూడడం ఇష్టం? రెండు బాగానే ఉన్నాయి. మైక్ కింద సిగ్నేచర్ డౌన్. సినిమాలో తను లుంగి కట్టుకొని ఉంటాడు కదా, పాటలు బాగున్నాయా? బాగున్నాయా? సినిమా బాగా నచ్చిందా? అందులో చిన్నపిల్లలు యాక్టింగ్ ఓకే. చాలా ఇన్క్రెడిబుల్ అనిపించింది. అంటే విజయ్ దేవరకొండ ఆల్వేస్ యూస్ టు మేక్ ది స్టేట్మెంట్ 200 అవలీలుగా కొట్టేస్తారు. క్లీన్ మూవీ ఆడాలి. అదే చెప్పేటట్టుగా నాకు లైక్ ఈరోజు దినరాజు గారు అడిగారు, అంటే మీ లైఫ్లో ఎవరు ఫ్యామిలీ స్టార్ అని. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా ఈజ్ అ ఫ్యామిలీ స్టార్. ఇప్పుడు మనం చేసినప్పుడు ప్రతి ఎవరు అడిగినా కానీ నేనే ఫ్యామిలీ స్టార్ అన్నట్టు ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ని అంతా ఒక కుటుంబంలో ఉండే ఆప్యాయత అనురాగాల్ని కూడా కళ్ళకట్టిగా చూపించారు. అండ్ ఆ పాత్రలు విజయ్ దేవరకొండ హ్యాస్ గివెన్ ద బెస్ట్ అనిపించింది. అండ్ ఇది ద బెస్ట్. అంటే ఒక ఫ్యామిలీ అంతా క్లీన్గా, అంటే నేను ఒకప్పుడు ఫస్ట్ హాఫ్ ఏదైతే క్యారీ చేశారో ఎమోషన్స్ అలా క్లియర్గా తీసుకెళ్ళి ఉంటే మటుకు ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. అది సెకండ్ హాఫ్ మిస్ఫైర్ అయింది అనిపించింది. అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేసే సాంగ్ ఎప్పుడు అంటే చివరిలో ఎంటైటిల్ కార్డ్స్ దగ్గర వేసారు ఆ సాంగ్ వచ్చి. సో సాంగ్ బాగుంది, బట్ ఫీల్ క్యారీ అవ్వలేదు. ఎండ్ పార్ట్లోకి వచ్చేటప్పటికి ఆ ఫీల్ క్యారీ అవ్వలేదు. ఎందుకంటే క్లైమాక్స్ బయటకు వచ్చి ఆ ప్రతి ఆడియన్ సెకండ్ హాఫ్ ఎందుకు ఇలా చేశాడు అన్న మూడ్లోనే బయటకు వచ్చారు. సో సాంగ్ని క్యారీ చేయలేకపోయాం. అండ్ మ్యూజిక్ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. విజయ్ దేవరకొండ గారి యాక్షన్ బాగుంది. మృణాల్ ఠాకూర్కి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు అనిపించింది. షీ వాజ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ దట్ రోల్. ఎందుకంటే ఐ మీన్ ఒక డీసెంట్ రోల్స్లో ఒక డిఫరెంట్గా సీతారామము అంటే దానికి చూసి అలవాటు పడ్డామనా లేకపోతే ఇంకోటో తెలియదు. షీఈస్ ఏ గుడ్ యాక్ట్రెస్, బట్ ఈ రోల్కి ఆమె సెట్ అవ్వలేదు అనిపించింది. కొంచెం పాష్గా ఆ వే ఆఫ్ స్టైలింగ్ అండ్ టాకింగ్ స్టార్టింగ్లో తెలంగాణ స్లాంగ్లో కొన్ని డైలాగ్స్ చెప్పే విధానం అది కూడా. సో షీ వాజ్ నాట్ పర్ఫెక్ట్ టు దట్ రోల్ అనేది నా ఫీలింగ్. అండ్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ దట్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం బేర్ చేయాలి. సెకండ్ హాఫ్ కూర్చుంటే క్లైమాక్స్ మళ్ళీ బాగుంది. క్లైమాక్స్ ఎండింగ్ సీక్వెన్స్ అంతా బాగుంది. అండ్ సాంగ్ క్లైమాక్స్లో సాంగ్ వస్తుంది కాబట్టి ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు ఆ గ్రాండ్యూర్నెస్ ఆ సాంగ్ తోటి ఫీల్ తోటి బయటకు వస్తారు. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు యావరేజ్ ఫ్లిక్ అండ్ 5కి 1.75 రేటింగ్ ఇవ్వచ్చు. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ గారు చేసిన అన్ని సినిమాల కంటే ఇది డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ మన అందరి జీవితాలలో కూడా మనందరి ఫ్యామిలీ రిలేషన్స్ ఎమోషన్స్ ఉంటాయి. విజయ్ దేవరకొండ గారు కూడా ఒక కామన్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేటువంటి ఎమోషన్స్. అంటే ఈ రోజులలో ఏంటంటే ఎవరికి వారే మన పర్సనల్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ 90% ఇక్కడున్న రిపోర్టర్స్ కానీ కెమెరామెన్ అందరూ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన మనం సంవత్సరానికి 2 ఇంటికి వెళ్ళినప్పుడు ఉండే ఆ ఎమోషన్స్ని ఈ సినిమాలో చూపించాడు. ముఖ్యంగా ఇంతకుముందు సినిమాలతో కంపేర్ చేసి చాలా మెచ్యూరిటీగా ఉంది యాక్టింగ్. తప్పకుండా అందరూ కూడా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం చేయాలంటే ఓన్లీ సినిమా అంటే వల్గర్గా లేదంటే ఇంకేదో కాకుండా చాలా మెచ్యూరిటీగా చేశారు యాక్టింగ్. తప్పకుండా ఈ సినిమా హిట్ అయితే ఇప్పటికీ సొసైటీలో పడిపోతున్న ఏదైతే విలువలు ఉన్నాయో ఆ విలువని చాలా క్లియర్గా చాలా ఎక్సలెంట్గా, అంటే తను అనుకున్నటువంటిది ఏంటంటే తన ఫ్యామిలీని కాపాడుకోవాలా, తన ఫ్యామిలీలో ఉన్న తన అన్నయ్యని ఒక ఆఫీసర్ని చేయాలి. తను ఆల్రెడీగా 3 సార్లు మెయిన్ సెలెక్ట్ అయినటువంటి అన్నయ్య ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే ఒక చిన్న ఎమోషన్స్, ఆ చిన్న ఎమోషన్స్తో ఆ లైఫ్ని మనం అందరూ కూడా హ్యాపీగా ఎట్లా లీడ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటే మన లైఫ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది చాలా అద్భుతంగా చూపించాడు. చాలా వండర్ఫుల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా చూసి, ఎస్పెషల్లీ తెలుగు పీపుల్, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ సినిమాని చూసి దీన్ని ముందు తీసుకెళ్ళి కూడా అందరికీ. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? అన్ని సాంగ్స్ ఫైట్స్ మొత్తం ఒక 4 సాంగ్స్ ఉన్నాయి. మెయిన్గా వాళ్ళు ప్రమోషన్లో వాడిన సాంగ్ చాలా బాగుంది, అది లాస్ట్లో ఉంటుంది ఆ సాంగ్. ఫైట్స్ వచ్చేసి సాంగ్ పల్లవి చరణ్ ఒక పాడారు. లాస్ట్ సాంగ్ కొంచెం పల్లవి చరణ్ థ్యాంక్ యూ అమ్మాయిలు పాడతారు. ఇది బాగుంది, అది నచ్చిన ఫైటింగ్ సీన్స్ అండ్ తను రెస్పాన్సిబిలిటీస్ బాగా నచ్చాయి.
మూవీ బాగా నచ్చింది. మైక్ డౌన్. చాలా డిఫరెంట్గా ట్రై చేశారు కదా. చాలా బాగుంది. కడగానే అడుగు. పాటలు ఎట్లుంది? పాటలు ఎట్లా? ఎలా ఫీల్ అయ్యారు అసలు మీరు ఈ సినిమాలో? ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఓకే. ఫస్ట్ చూడడానికి ఎక్సైట్ అయ్యాను, తర్వాతకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యాక్టింగ్ అండ్ మృణాల్ ఠాకూర్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. గీతా గోవిందం లాగా లేదు, ఇది సంథింగ్ యూనిక్ స్టోరీ లాగా ఉంది. సినిమా చాలా బాగుంది. అంటే ఇప్పటిదాకా చేసిన సినిమాల కన్నా ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. ఒక ఫ్యామిలీ కరెక్ట్గా ఉండాలంటే ఎవరో ఒకళ్ళు అలా వర్క్ చేస్తారు. మన పవర్టీ అంతా పోవాలంటే పక్క ఒక మ్యాన్ అలా వర్క్ చేసి ఫ్యామిలీని గ్రోత్ తీసుకొస్తారు. సేమ్ చూసి నేర్చుకోవాలి అన్నది తగిన సినిమా. ఫైట్స్ ఇంకా సాంగ్స్ పక్కన పెడితే వాళ్ళు ఇచ్చిన కంటెంట్ మాత్రం చాలా బాగుంది. అన్ని విజయ్ చేసే సినిమాల్లో అంటే ఇది ఒకటే ఒక సైడ్ ఉంటుంది. చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ టైప్, ఫ్యామిలీ స్టోరీ. 4.95